రాసి పెట్టుకోండి. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ నెల రెండో వారంలో ఊహించని పెను మార్పులు. ఒక వ్యక్తి కారణంగా అరుదైన రాజయోగం. ఈ మార్పులు తప్పవు. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ నెల రెండో వారంలో వీరి జీవితంలో కలగబోయే మార్పు ఏమిటి? ఒక వ్యక్తి కారణంగా వీరికి ఏ విధమైన రాజయోగం కలగబోతుంది? వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా? అయితే శ్రీ కాళికామాత జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, వ్యాపార వశీకరణ, ధన వశీకరణ, కుటుంబ వశీకరణ చేయబడును. తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వశీకరణలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, డబ్బులు, పెళ్లి సమస్యలు, సంతానం లేకపోవడం, దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును. పూజారి గారి ఫోన్ నంబర్ 8121913664. మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం పొందండి. అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి సమయం బంధుమిత్రులను సంప్రదించకుండా ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ధన వ్యయం సూచితం. విశాఖ, జ్యేష్ఠ నక్షత్రాల వారు శుభ ఫలితాలు అయితే కలిగి ఉంటారు. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవడం మీకు ఉత్తమమైన ఫలితాలు అందిస్తుంది. లక్ష్యాలు కూడా నెరవేరుతాయి. మంచి మనసుతో పనిచేయండి. ముఖ్యమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఎంత శ్రమ చేస్తే అంత ఫలితం మీద అవుతుంది. ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కోకుండా చూసుకోవాలి. ధర్మ మార్గంలో పయనించండి. ఒక ముఖ్యమైన పనిని దాదాపుగా పూర్తి కావస్తుంది. తోటి వారి సలహాలు మీకు ఉపకరిస్తాయి. బంధుమిత్రులను కలుపుకొని పోవడం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. ఆర్థిక పరంగా ఖర్చులు అనేవి పెరగకుండా చూసుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదివితే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీరు ఏ జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు తగ్గుతుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీరు మట్టిని పట్టుకున్నా సరే ఈ సమయంలో బంగారం అన్నట్లుగా మీ జీవితం మారబోతుంది. వృశ్చిక రాశి వారికి సమయం మీకు మంచి సమయంగా ఉంటుంది. వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా కూడా మీరు కొంత వృత్తి చూస్తారు. కోర్టు కేసులు లేదా వ్యక్తులతో సమస్యలు ఉన్నవారికి సమయం అన్నీ కూడా ముగింపునకు అయితే వస్తాయి. వృత్తిపరంగా మీరు మెరుగైన వృద్ధి కూడా చూస్తారు. ముఖ్యంగా ఈ నెల రెండో భాగంలో మీ నెలలో ప్రయాణం లేదా పదోన్నతి సూచింపబడుతుంది. మీకు మీ పై అధికారులు మరియు సహోద్యోగుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది. మీ పని పరిస్థితులు మెరుగుపడతాయి మరియు మీ యొక్క పని ప్రశంసించబడుతుంది. ఈ నెల మొదటి భాగంలో మీరు పనులపైన పని చేయడం కంటే కూడా ప్రణాళికలు వేస్తారు. ఫలితంగా ప్రతి పనిలో జాప్యం ఉంటుంది. ప్రణాళిక ఇచ్చిన ప్రాధాన్యతనే పనికి కూడా ఇవ్వడం మంచిది. నెల రెండో వారం నుండి కూడా మీ పని పరిస్థితుల్లో మెరుగుదల ఉంటుంది. శని 4వ ఇంటి సంచారం అంటే అర్ధాష్టమ శని ముగియడంతో మీ పని భారం కూడా తగ్గడం కూడా మీరు చూస్తారు. ఆరోగ్యపరంగా మీకు మంచి సమయం అయితే కనిపిస్తుంది. మీరు ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు. ఈ నెల పెద్ద ఆరోగ్య సమస్యలు ఏవి కూడా సూచింపబడడం లేదు. నీచ బుధుడు 5వ ఇంట్లో మరియు నీచ కుజుడు 9వ ఇంట్లో సంచరించడం చేత ఈ నెల కొంతకాలం పాటుగా చర్మం, రక్తం మరియు నరాలకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు కలగవచ్చు. కాబట్టి మీరు ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు. ఆర్థికంగా ఈ సమయం చాలా అనుకూలంగా అయితే ఉంటుందండి. మంచి ఆదాయ ప్రవాహం మరియు పెట్టుబడులకు లాభాలు కూడా ఉంటాయి. ఇల్లు లేదా వాహనం కొనడానికి ప్రయత్నం చేస్తున్న వారికి సమయం మీకు అనుకూలంగా అయితే ఉంటుంది. బుధుడు 5వ ఇంట్లో సంచరించడం చేత ముఖ్యమైన పత్రాలు అనేవి కోల్పోవడం కారణంగా కూడా మీ యొక్క పెట్టుబడుల నుండి మీకు డబ్బు తిరిగి పొందడంతో కొంత జాప్యం అనేది జరగవచ్చు. తర్వాత చివరి వారంలో మీరు మీ యొక్క డబ్బును తిరిగి పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారంలో ఉన్న వారికి అద్భుతమైన వృద్ధి ఉంటుంది మరియు మీరు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించాలని లేదా డబ్బు పెట్టుబడిగా పెట్టాలని చూస్తూ ఉన్నట్లయితే కనుక మీరు ఈ నెలలో చేయవచ్చు. మీరు మీ యొక్క వ్యాపార భాగస్వామ్యాల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది. ఈ సమయం మీరు మీ పత్రాలతో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే ఈ నెల రెండో భాగంలో మీకు మీ యొక్క భాగస్వామితో కొన్ని సమస్యలు అనేవి కలగవచ్చు. విద్యార్థులకు చాలా అద్భుతమైన సమయం కనిపిస్తోంది. వారు కోరుకున్న ఫలితాన్ని వారి యొక్క ప్రయత్నాలు విజయం సాధిస్తారు. నీచబుధుడు మొదటి 2 ఇంట్లలో
కొంత గందరగోళం లేదా ఏకాగ్రత లోపాన్ని కలిగించవచ్చు. తర్వాత వారికి మంచి సమయం అయితే కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారు అనగా విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, అనురాధ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం చేస్తుందాం. వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి వీరు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు. దాని కారణంగా తొందరగా జీవితంలో ఎదగడానికి అవకాశం ఉంటుంది. స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో చాలాసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా గట్టిగా ఉంటుంది. అనగా దృఢమైన శరీరం కలవారిగా ఉంటారు. వీరిలో కోపతాపాలు కూడా అధికంగా ఉంటాయి. అందుచేత ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటారు. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందువల్ల వీరు జరిపే వ్యాపారాలు నష్టపోయే అవకాశం అయితే ఉంటుందండి. ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు. వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఎదురు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుందండి. అయినప్పటికీ కూడా అనవసరంగా ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్ల మీద వినడం చేత ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి మంచి హృదయం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి చాలా బాగుంటుంది. చలించిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. వీరు దేశాటనం చేసేవారని చెప్పవచ్చు. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి సిద్ధపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో ఉంటుంది. వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా కూడా ఉంటాయి. ఈ రాశి వారు తమ జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులు కూడా ఏ విధంగా గౌరవించాలి వీరికి చాలా బాగా తెలుసు. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.